ప్రెగ్నెన్సీలో ఈ 5 సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తే ఏమన్నా డేంజర్ అవ్వచ్చా? ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే డిక్రీస్డ్ ఫీటల్ మూమెంట్స్, అంటే బేబీ కదలికలు సరిగ్గా తెలియకపోవడం లేదంటే తక్కువగా ఉండడం. ప్రెగ్నెన్సీలో యూజువల్గా అందరికీ 5th మంత్లో కదలికలు తెలుస్తాయి. 7th మంత్ నుంచి బాగా బేబీ రొటేట్ అవ్వడం ఇంకా బాగా తెలుస్తాయి. అయితే సడన్గా తెలియట్లేదు అంటే ఒక్కొక్కసారి బ్లడ్ సప్లై తక్కువగా ఉండొచ్చు బేబీకి, దానివల్ల సరిగ్గా మూమెంట్స్ ఉండవు. అయితే బేబీ ఒక్కోసారి నిద్రలో ఉన్నప్పుడు కూడా ఒక 2 to 3 అవర్స్ తిరగకపోవచ్చు. అప్పుడు వేడివేడిగా ఏమైనా తాగడం వల్ల కానీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ మూమెంట్స్ తెలుస్తాయి. 5 hours అయినా కూడా మూమెంట్స్ తెలియట్లేదు అంటే మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ సిమ్టమ్ బ్లీడింగ్ పర్ వెజైనా. స్పాటింగ్ కూడా ఉండొచ్చు. ఇది ఏ జెస్టేషనల్ ఏజ్లో ఉన్నా, అంటే మీరు 2nd మంత్లో ఉన్నా 4th మంత్లో ఉన్నా ఏ మంత్లో ఉన్నా కూడా బ్లీడింగ్ అనేది డేంజర్. ఫస్ట్ మంత్స్లో ఉన్నట్లయితే కనుక ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అవ్వచ్చు. మనకు 5 months తర్వాత అయితే ఒక్కొక్కసారి మాయ కిందికి ఉండడం వల్ల, మాయ సపరేట్ అవ్వడం వల్ల, బీపీ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మాయ సపరేట్ అయ్యి కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఏ మంత్లో ఉన్నా కూడా బ్లీడింగ్ అయినట్లయితే అది డేంజర్ సిమ్టమ్. వెంటనే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థర్డ్ సిమ్టమ్ ఏంటంటే సివియర్ హెడేక్ అండ్ బ్లర్డ్ విజన్. బాగా తలనొప్పి రావడము, కళ్ళు అనేవి మసక కనిపించడం. ఈ రెండు కూడా బీపీ సడన్గా పెరిగినప్పుడు వచ్చే సిమ్టమ్స్. సో ఇవి ఉన్నప్పుడు అసలు ఇగ్నోర్ చేయకుండా ఫస్ట్ కన్సల్టేషన్కి వెళ్ళి మీ బీపీ లెవెల్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ సిమ్టమ్ సివియర్ అబ్డామినల్ పెయిన్ అండ్ లీకింగ్ ఫ్లూయిడ్స్. అబ్డామినల్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు ఎసిడిటీ వల్ల కూడా కావచ్చు. కొన్నిసార్లు ప్రీటర్మ్ డెలివరీ, అంటే నెలలు నిండక ముందే కూడా డెలివరీ అయినప్పుడు కూడా ఇలా పెయిన్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మాయ సెపరేట్ అయినా కూడా సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. అందుకని పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అన్బేరబుల్ ఉన్నప్పుడు మీ కన్సల్టెంట్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంకా ఉమ్మ నీరు లీక్ అవ్వడం కూడా, అది ఉమ్మ నీరు లీక్ అవ్వడం కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్తో రావచ్చు. వాటర్ లీక్ అవుతుంది అంటే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. నెక్స్ట్ సిమ్టమ్ సడన్ స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ అండ్ హ్యాండ్స్. అంటే ఒకేసారి ఉబ్బినట్టు వెయిట్ ఎక్కువగా పెరగడం అనేది ఒక వార్నింగ్ సైన్. ఒకటే మంత్లో 4-5 kgs వెయిట్ గెయిన్ ఉన్నా కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు కొంతమందికి డెలివరీ టైంలో కానీ, డెలివరీ అయిన తర్వాత కానీ, లేదంటే 8-9 నెలలు కానీ బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే ప్రోటీన్ డైట్ని తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే ఇగ్నోర్ చేయకుండా వెంటనే మీ కన్సల్టెంట్ని సంప్రదించండి.